భీష్మస్తవంలో ఉంటుంది ఆ ఉదాహరణ. అదొక్కటి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. 4 వేదాల యొక్క సారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఈ ఆత్మయే బ్రహ్మ, దీన్ని ఎవడు గ్రహించగలుగుతాడో వాడి జ్ఞాని. ఆ గ్రహింపు కలగనంత వరకు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. భీష్మ పితామహుడు చాలా గొప్పవాడు. అంతటి జ్ఞాని మరొకడు లేడు. 257 సంవత్సరాలు బతికాడు. రాజ్యత్యాగం చేశాడు. చెరుకు పిప్పి కింద బారేశాడు రాజ్యాన్ని, నాకు అక్కర్లేదని. రామాయణానికి మూలం రాముడు రాజ్యత్యాగం, భారతానికి మూలం భీష్ముడు రాజ్యత్యాగం, భాగవతానికి మూలం పరీక్షిత్తు ప్రాణత్యాగం. త్యాగం నుంచే 3 గ్రంథాలు పుట్టాయి. అందుకే ఇంతకాలం నిలబడ్డాయి. నేను మొదట చెప్పిన మాటకే మళ్ళీ వస్తున్నా. త్యాగేనైకే అమృతత్వమానసు. రాముడు రాజ్యత్యాగం రామాయణం, భీష్ముడు రాజ్యత్యాగం భారతం, పరీక్షిత్తు ప్రాణత్యాగం భాగవతం. త్యాగం నుంచి గ్రంథాలు పుట్టాయి కాబట్టి ఇవేళ ఈ భాగవతానికి ఇంతమంది జనం అటు ఇటు ఇంకా నిలబడి వింటున్నారు, కూర్చుని వింటున్నారు. త్యాగపూరితమైన రచనకి అంత ప్రాధాన్యం ఉంటుంది. భోగం కోసం రాస్తే అది మిగలుతుంది. ఈ రచనలో మీరు గమనించండి, ఇంతటి మహానుభావుడైన భీష్ముడు 9వ రోజు యుద్ధం చేసినప్పుడు, భయంకరమైన యుద్ధం చేస్తే తట్టుకోలేక కృష్ణుడు చక్రం తీసుకున్నాడు. ఈ భీష్ముడి సంగతి చూస్తా అని. అర్జునుడు వెనకాలొచ్చి, వద్దు బావా, వద్దు వద్దు, నా పరువు దీకు, ఆయుధం పట్టనని చెప్పావు, ఆగు, ఆ భీష్ముడి సంగతి నేను చూసుకుంటాను. చూశావులే, వాడు నిన్ను కాదు నన్ను కూడా చంపుతున్నాడు అన్నాడు. ఎందుకంటే భీష్ముడు తక్కువ వాడు కాదండి. రథం తోలుతూ ఉంటే ఇలాగా కృష్ణుడు గోళ్ల మీద వేశాడు బాణాలు. ఆయన గోళ్ల మీద కూడా కాదు, వేళ్ల మీద కూడా కాదు, వేలు గోరు కలిసిన ప్రదేశం ఉంటుంది చూడండి, సన్నగా సున్నితంగా ఓ పిన్ని చెట్టు గుచ్చుకోండి, తెలుస్తుంది ఎలా ఉంటుందో. అక్కడ వేశాడు బాణాలు. భీష్ముడు తక్కువవాడు కాదని. ఎందుకని? కక్ష, కోపం, కసి. ఎందుకని? ఇంత బ్రహ్మచర్యం పాటించానా, భార్య లేదా, రాజ్యం వదిలేశానా, నాకు ఈ తిప్పలా, ఈ దుర్మార్గుడు పక్షాన నేను పోరాడాలా, నాకు ఈ ధర్మమా, నాకు సైనిక ధర్మం, నేను చేసిన ప్రతిజ్ఞ నాకే శాపం అవుతుందా, ఇంతకాలంగా నిన్ను ఆరాధన చేస్తున్నా, నువ్వు నాకు ఇచ్చిన ఫలితం మీద అనుభవించు, నాకు అర్జునుడు కాదు నువ్వే శత్రువు అని ఆ ప్రేమతో కూడిన భక్తితో బాణాలేశాడండి. తేల్చు తేల్చు, ఇప్పటికిప్పుడు తేలాలి, నిన్ను బాధపడితే కానీ నువ్వు తేల్చవు, ప్రహ్లాదుని బాధపడితే కదా నువ్వు దిగావు, అందుకని నిన్నే బాధపడతావు, ఇప్పుడు దిక్కేం చేస్తావు అని భగవంతుడిని బాధ పెట్టి దించాడు. అదొక రకమైన భక్తి. దెబ్బకి దిగాడు ఆయన. ఒక్కసారి మంటెత్తి గోళ్ళు తట్టుకోలేక, ఎంతైనా మరి శరీరమే కదండి, ఆయన కూడా మానవ జన్మ ఎత్తాడుగా, పరిధి రూపం ధరించాడు కదా, ఎంత భగవంతుడైన రూపం ధరించాడు. నొప్పే అందుకని దిగి వదిలేశాడు పగ్గాలు. చాట్, ఎంతకాలం చేస్తావు బోడి యుద్ధం, వాడు ఆ భీష్ముడు ఇవ్వడం నేను తేలుస్తా ఇప్పుడు, ఏమిటిది అని లేచి చక్రం పట్టుకున్నాడు. ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు భీష్ముడు పోతన గారి రూపంలో. ఆ ఎగిసినటువంటి కృష్ణుడు ఆ చక్రం పట్టుకుని తన వైపు వస్తూ ఉంటే, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఉరికిననోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, ఉరికిననోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా, చక్రంబుతో తెంచి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నించుమని క్రీడి మరల దిగువ, నేడు కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, నేడు భీష్మని సంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి సనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఈ పద్యంలో ఒక అపురూపమైన వేదతత్వాన్ని ఇబడించాడు బమ్మెరపోతన్న. ఇది పోతన మాత్రమే చేశాడు, వ్యాసుడు కూడా చేయలేదు. కేవలం మనవాడి ఆలోచన, మన తెలుగువాడి ఆలోచన. అంత అద్భుతమైన ఆలోచన కలిగిన మహాకవులు ఉన్నారు మనకి. కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఇది వ్యాసుడు రాశాడు, పోతన రాశాడు. ఈ వాక్యం పర్వాలా. ఇందులో కూడా గమనించండి, ఒక్కసారి కిందికి దూకెట్ట, ఆయన కుండలాల కాంతి ఆకాశం అంతా కమ్మేసిందిట. సహజంగా మనం ఏమర్థం చెబుతాం మామూలుగా తెలుగు పండితులు అంటే, ఆ శ్రీకృష్ణుడు కుండలాలు కదా, ధగ 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 మెరుస్తున్నాయి, రత్నాలు మాణిక్యాలు ఉంటాయి వాటికి, అందుకని ఆకాశం అంతా వ్యాపి, సహజమే, తప్పేం లేదు అందులో. కానీ శ్రీకృష్ణుడు కుండలాలు కావు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు లలితాదేవి స్వరూపం.
లలితాదేవి కుండలాలు ఎలా ఉంటాయండి? తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఆ తాటంక యుగళములు రెండు ఏమిటంటే అవేవో లోలకులు డోలకులు దుద్దులు ముద్దులు కావు. మనం చేయించుకుంటే అంతే. అమ్మవారు అలాంటివి ఎందుకు చేయించుకుంటుంది? ఆషాఢమాసంట అక్షతృతీయట ఒకటి కొంటే రెండోది ఫ్రీట, ఈ కర్మ ఆవిడికి లేదు. అందుకని ఆవిడ దుద్దులు ఏమిటి అంటే ఆవిడ విశ్వరూపం. ఆవిడ విశ్వరూపం. విశ్వంలో రెండు పెద్ద దుద్దులు ఉన్నాయి, ఒకడు సూర్యుడు ఒకడు చంద్రుడు. ఒక దుద్దు సూర్యుడు ఒక దుద్దు చంద్రుడు. నమ్మ అటువంటి అమ్మవారిని ఆశ్రయించాం మనం. ఇంకా భయపడితే అలాగా? అంచేత లలితా సహస్రం చదివే వాళ్ళకి అసలు జాతకాలు చెప్పించుకోకూడదు, వాస్తు చూడకూడదు, అసలు ఆలోచించద్దు. ఆ విషయం వదిలే ఆవిడ చూసుకుంటుంది. ఎందుకంటే జాతకంలో రెండే గ్రహాలు పెద్దవి. నవగ్రహాలున్నా అసలు గ్రహాలేవి సూర్యుడు చంద్రుడే. గ్రహరాట్ అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఆవిడకు ఒక చెవి కమ్మ, ఇంకో చెవి కమ్మ చంద్రుడు. ఇలా ఓ దెబ్బ కొట్టరే గరికపాటి నరసింహరావు జోలికి వెళ్ళామంటే తోలు తీస్తా. అందుకే మన జాతకాన్ని తిరుగులేదు, ఆవిడ చూసుకుంటుంది మొత్తం. నేను జాతకాలు చూపించుకోను ఎక్కడ. చాలా మంది నాకు జాతకం చెబుతామని వచ్చాను, నాకు అక్కర్లేదని చెప్పాను. నేను నాకు తెలుసు నా జాతకం అని చెప్పాను. చెప్పక్కర్లా. చూసిన కొద్దీ భయం, ఇంకేదో చేయాలి ఏదో చేయాలి. ఏనాడు చూస్తాం ఇలాగా? సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాటంకాలుగా కలిగిన తల్లి పాదాలు మీరు రోజు అర్చిస్తూ నకదిగిది సంచిన్న మజ్జనతమో గుణ అంటూ మళ్ళీ ఏమే వేళ శుక్రవారం భక్తి టీవీలో చెప్పారా ఎర్రచీర కట్టుకోవాలి. వాడు చెప్పాక చీర కట్టుకుంటావా లేదా మానస్తావా? అదొడు మొదలెట్టారు ఈ మధ్యన కొత్తగా టీవీల్లోనే. ఇవాళ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎర్రచీర కట్టాలి, ఏమిటి భరణి నక్షత్రం వాళ్ళు నైటీ వేసుకోవాలి. అది వాడే చెప్పేస్తారు. పొద్దున చెబుతున్నారండి అలాగా. మనకు అజ్ఞానం వచ్చిన కొద్దీ వాళ్ళ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను స్పష్టంగా, మాకు ప్రత్యేకమైన జ్ఞానం లేదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మిమ్మల్ని మాయ చేసుకుంటే ప్రతిదీ మాయ చేస్తాం మేము. ఎందుకంటే ఈ కండువా ఒకటి ఇచ్చాడు మాకు మాయ చేయడానికి భగవంతుడు. దీంతో ఎన్ని మాయలనే చేయొచ్చు. ఎందుకది? వాడేవాడంటే మనకేం కట్టుకోవాలో చెప్పడానికి ఏ లెక్కని చెబుతారండి అసలు? జనాన్ని మాయ అంతే అందులో పడేసేస్తే ప్రతిదానికి మన చుట్టూ తిరుగుతారు. ఇంకా మనం ఏదో చెబుతూ కూర్చున్నాం ఇక్కడ. స్పష్టంగా శాస్త్రంలో గ్రంథంలో ఇంత మహత్యం ఉన్న చోట ఆ రెండు తాటంకములు, ఒకడు సూర్యుడు ఒకడు చంద్రుడు, ఆ రెండు గ్రహాలన్నిటికీ అధిపతులు వాళ్లే కదా. ఆవిడని ఆశ్రయిస్తే ఆవిడ చూసుకోదండి. అందుకే నేను ఓసారి పద్యం చెప్పాను సరదాకి ఇంట్లోనే. దినదినము ఆందోళనతో దిన ఫలములు చూచుకొంచు తిప్పలు బడుసు. దినదినము ఆందోళనతో దిన ఫలములు చూచుకొంచు తిప్పలు బడుసు. దినకరత ఆటంకినియౌ నిన్ను గొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. రోజు పంచాంగాలు తిరగడం, పత్రికలు తిరిగాయి. ఈవేళ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండి, బుద్ధి బాగుంటే అన్ని బాగానే ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదైంది. నక్షత్రాన్ని బట్టి నోరు ఉండదు, నీ నోరుని బట్టి నక్షత్రం ఉంటుంది. మనం మార్చుకోవడానికి ఏ ప్రయత్నము చేయమండి. గ్రహస్థితి మారిపోతే బాగుండు, ఎవరైనా వచ్చేస్తే బాగుండు, వారు అడుగు పెట్టేస్తే బాగుండు, వీరికి అడిగేస్తే బాగుండు. నీ కోసం సమస్త దేవతలు వచ్చేయాలి ఇక్కడికి. నీకంత సీన్ ఉంది ఇక్కడ. వారెవరో మన మార్చాలని చూస్తాం తప్ప మన మార్చుకుందుకు మనం ఎందుకు ప్రయత్నం చేయమండి? సమస్తమైన చెత్త ఈ మనస్సులో ఉంది. కాస్త ఓ 1/4 కేజీ చెత్త తీసేయలేవు బయటికి. ఈ వేళకి వీడి మీద కోపం వద్దు, వీడి మీద ద్వేషం వద్దు, ఈ కోరిక వద్దు, ఈ భయం వద్దు. రోజుకో కోరిక, రోజుకో భయం తీసేయి. ఓ నెల అలాగే చూడు, ఏమీ ఉండవు, పరమాత్మ స్వరూపం మిగులుతుంది హాయిగా. ఆ అభ్యాసం మనం చేయం అసలు. ఆ ద్వేషం అలాగే ఉండాలి. అత్తగారే, కోళ్లే, చెత్తే, చెదారమే. మొగుడు బెళ్ళం కొట్టుకోవలసిందే. మళ్ళీ రోజు లలిత చదివేద్దామా, అది కూడా అయిపోయింది, విష్ణు కూడా చదివేద్దామా, ఎక్కల కూడా చదివేద్దామా. ఎన్ని చదివితే ఏమిటి ఉపయోగం అండి? కలగవలసిన జ్ఞానం లేదు, మనస్సు మారలేదు. అయినా మనిషి మారలేదు అంటాడే సరిగ్గా అంతే. ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవని, ఎంతమంది ఉపన్యాసాలు ఇవని, ప్రాథమికమైన మార్పు, ప్రాథమికమైన చైతన్యం అది నీవై రావాలి, నీలోంచి రావాలి, చీల్చుకుని రావాలి. నేను చెప్తే వచ్చేది కాదు అది. మేము కేవలం ప్రేరణ, ప్రోత్సాహం అంతే. మేమే గోతుల్లో పడుతుంటే మీరెక్కడి నుంచి వస్తారు? అందుకని చెబుతున్నమాట, ఆ కుండలాలు లలితాదేవి కుండలాలు. లలితాదేవి కుష్టి ఉండడానికి ప్రమాణం లలితా సహస్రంలో ఉంది. నారాయణీ నాద రూప నామ పారాయణ ప్రియ. ఆవిడ నారాయణి, నారాయణ స్వరూపం. పైగా సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. ఒట్టివాంటి నామాలు, వ్యాసుడు రాసిన నామాలు ఇవి బ్రహ్మాండ పురాణంలో. గోప్త్రి గోవింద రూపిణి. గోవిందుడు ఎవరండి? కృష్ణుడేగా. తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందుడు అనే పేరు వచ్చింది. గోవిందుడు అనే అసలు పేరు గాం విందయతీతి గోవింద. ఆ అర్థం కూడా చెప్పాలి. ఎందుకంటే అడ్డదిడ్డమైన మేధావులు బయలుదేరారు. గోవిందులను కృష్ణుని ఎందుకన్నారంటే గోవుల్ని కోసి విందు చేసుకుని తిన్నట్ట. కనబడితే వేసేయండి ఆ వేదం, తర్వాత కనపడండి పేరు చెప్తాను. నాకు కనపడితే నేనే వేసేస్తాను, అనుమానం లేదు. మీకు కనపడితే మీరు వేసేయండి అంతే.
ఇలాంటి వాళ్ళని వేసేసి జైలుకి వెళ్ళిపోయినా మంచిదేనా, ఏం బాగా అక్కడ కూర్చొని జపం చేసుకోవచ్చు. అందుకంటే ప్రమాదమే. అక్కడ వాళ్ళకి ఇదే ఉపన్యాసాలు వస్తాను, దానికి ఉంది వాళ్ళు బాగుపడతారు. ప్రమాదమే. ఓ వ్యధవని చంపిన పుణ్యమైనా దక్కుతుంది. నేను చూస్తున్నాను అసలు అవకాశం. ఒక్కడిని వేసేసి జైలుకి వెళ్ళిపోతే సుఖంగా 12 ఏళ్ళు తిరుగులేదు అంటే 12 ఏళ్ల తర్వాత వదిలేస్తారు. భగవద్గీత చదువుతాను కదా, సత్ప్రవర్తన ఆగస్టు 15 వదిలేస్తారు. కసబ్ని అఫ్జల్ గురువుని వదిలేస్తారు. ఈ దేశంలో నన్ను ఎందుకు పట్టుకుంటారండి? నేను ఈ కండు వేసుకుని కూర్చుంటాను, భగవద్గీత చదువుతాను. భగవద్గీత చదివిన వాళ్ళ గొప్పవాడు కదా, వదిలేస్తారు అంతే. మళ్ళీ వేసి ఇంకోటి వేసి ఇచ్చారక, ఇంకో 12 ఏళ్ళు. భగవంతుడు ఎంత ఆయుర్దాయం ఇస్తే అంతమంది ఒకటి వేసేస్తే శనుదులు మహాకవి శ్రీశ్రీ చెప్పాడు, నేను చెప్పట్లా. ఆత్మహత్య చేసుకోవాలనుందా చేసుకో, నేను వద్దాను, హాయిగా పో. కానీ ఒక్క పని చెయ్యి, నీ చుట్టూ ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నాశనమైన వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళని ఒక్కడిని వేసి నీకు మరణశిక్ష విధిస్తారు. నీ కోరిక తీరుతుంది, దేశం బాగుపడుతుంది. ఎలాగో పోదలుచుకున్నావు కదా, ఓ మంచి పని చేసి పోరాదా? నీ అంతటి నువ్వు పోతావు సీలింగ్ ఫ్యాన్కి ఊరికే అనవసరంగా. అంత బాధ కలుగుతున్నాడు. ఒక్కోసారి మాట్లాడు. గోవిందుడంటే ఇదే అర్థం. గో సంస్కృతం, ఆ విందేమో తెలుగా. నువ్వు రెండూ కలుపుతావా? గోవులను కోసుకుని విందు చేసుకున్నాడని యూనివర్సిటీలో విద్యార్థులకు చెప్పిన పాఠం అంటే, నా కొడుకు నాకు చెబితే కుళ్ళు ఏడిశాడు, నువ్వు అక్కడ చేరవురా అని. ఇవి చెబుతున్న మాటలను సంస్కృతం రాదు, తెలుగు రాదు, విద్యార్థుల్ని మాయ చేసేసాడు. వాడు నాకు ఫోన్ చేసి, నాన్నగారు ఇది కదా, నీకు బుద్ధి లేదా, శబ్దమంజరి చదువుకున్నావు కదరా అన్నాను నేను. ఏమోనండి మాకేం తెలుసు, మ్యాథ్ చెప్తుంటే నమ్మేస్తున్నాం అన్నాడు. గాం విందయతీతి గోవింద. సంస్కృతంలో విందు, తెలుగులో విందు వినోదం కాదు. అది గోవుల్ని ఆనందింపజేసిన వాడు. విందు అనే ధాతువుకు ఆనందింపజేయడం అని అర్థం. కువింద అంటారు సాలెవాళ్ళని. భూమికి ఆనందం కలిగించేవారు. రంగురంగుల బట్టలు నేయడం ద్వారా భూమికి ఆనందం కలిగిస్తారు పద్మశాలీలు. కాబట్టి కువిందులు అంటారు సంస్కృతంలో. ఎంత అందమైన పేర్లు ఉన్నాయండి, ప్రతి కులానికి కూడా, ప్రతి వృత్తికి కూడా. అలాగే గోవిందుడు. గోప్త్రి గోవింద రూపిణి. గోప్త్రి అంటే భూమిని కాపాడేవాడు, రక్షణ. ఆ రక్షణ విషయంలో ఆవిడే గోవిందుడు. సృష్టి విషయంలో ఆవిడే బ్రహ్మదేవుడు. సంహారం విషయంలో ఆవిడే శివుడు. మళ్ళీ తిరోధానకరి ఈశ్వరి. దీన్ని మళ్ళీ తిరోహితం, కనపడకుండా చేయడంలో, అంటే కలిపేసిన దాన్ని మళ్ళీ కనపడకుండా చేయడంలో ఆవిడే ఈశ్వరి. మళ్ళీ సదాశివానుగ్రహద. వెనకాల పడుకున్న ఆయన సదాశివుడు. ఆయన మళ్ళీ అనుగ్రహిస్తే మళ్ళీ ఆట మొదలు, ఏమీ లేదు, పాత ఆట అయిపోయింది, మళ్ళీ కలిపేసి కొత్త ఆట వేసాం అంతే. సృష్టి అంతా అంతే, అంత పెద్ద సీరియస్గా తీసుకోకలేదు దీన్ని. కొత్త ఆట మళ్ళీ మొదలెట్టారు. అందుకని ఆ లలితాదేవి స్వరూపం కాబట్టి, లలితాదేవి కుండలాలు సూర్యచంద్రులు కాబట్టి, ఇక్కడ ఎగసి పడగానే ఆకాశంలో కనిపించిన కాంతులు ఉన్నాయే, అవి తాటంక యుగళీభూత తపనోడుపమండల కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా. ఆకాశాన్ని కప్పగలిగే కాంతి ఉన్నవాళ్ళు ఇద్దరు మహానుభావులు. ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు. ఆ రెండే శ్రీకృష్ణుని యొక్క కుండలాలు. ఆ శ్రీకృష్ణుడిని, ఆ లలితాదేవిని ఆరాధించిన మనకి భయం ఏమిటండి? మనకు అర్థం లేకుండా మాట్లాడటం కానీ. ఇక రెండో పాదం చూడండి ఎంత అద్భుతంగా అయమాత్మ బ్రహ్మ అనే వాక్యం అందులో చెప్పాడో పోతన గారు. ఇది కేవలం పోతన మాట. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఆయన కిందకు ఉరికెట్ట. ఒకసారి ఉరికితే భీష్ముడు కనిపించింది, అయ్యో 14 లోకాలు ఆయన పొట్టలో ఉన్నాయి, ఉరికితే అమ్ముతాడు అంటే ఇక్కడ భక్తి. మళ్ళీ యశోదాదేవి శ్రీకృష్ణుడిని రోటికి కట్టేస్తే నారదుడు చూసి అనుకున్నట్టు 14 లోకాలు ఉన్నాయి లోపల, తేలిగ్గా కట్టమ్మా అన్నట్టు. కట్టేవాడు మళ్ళీ తేలిగ్గా కడతారా? అమాయకపు భక్తి. దానికి శ్రీకృష్ణుడు, నువ్వు వెళ్ళవయా, ఏదో డ్రామా జరుగుతుంటే మళ్ళీ నువ్వు ఒకటి నిజం చెప్పేసావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. ఆయన ఉండి నిజం చెప్పాడు అనుకోండి, ఈయన కృష్ణుడు కాదమ్మా, ధారుని బ్రహ్మకు తండ్రి ఈతడు అన్నాడు అనుకో, ఆవిడ కట్టదు, కాళ్ళకి దండం పెడుతుంది, కొబ్బరికాయ కొట్టేస్తుంది. కొట్టాలి, తిట్టాలి, నా చేతులు పడిపోను అని మళ్ళీ రావాలి. అది కృష్ణుడికి కావాలి. అందుకోసం ఆయన ఆడే నాటకం అది. లేకపోతే ఆయన మనుదండానని తెలియదా? చెప్పలేడా నిజం? చెప్పలేదు, కావాలని అబద్ధం ఆడాడు. సరదా. ఆయన సరదా తీరాలంటే నారదుడు లాంటి జాన్లు అక్కడికి రాకూడదు. నేనెవడు రమ్మన్నాడు, వెళ్ళిపోమని చెప్పాడు. ఆయన వచ్చి ఆశ్చర్యపోయాడు, అలా కట్టేస్తున్నారు పాపం ఎంత విష్ణుమూర్తిని కట్టేస్తుంది. ఈయన తెలుసు విష్ణుమూర్తిని, ఆవిడకి తెలియదు. అలాగే ఇక్కడ భీష్ముడు కూడా ఏమంటున్నాడంటే విచిత్రంగా, ఉరికిన నోర్వక. అలా ఒక్కసారి ఉరికావు పరమాత్మ, జగముల వ్రేగున జగతి కదల. అలా కిందకి దూకితే నువ్వు ఆ దూకిన బరువుకి నీ కడుపులో ఉండే 14 లోకాలు ఏమైపోతాయి? వాళ్ళందరి యొక్క క్షేమం నీది కాదా? శివుడు విషం మింగాడు, ఇక్కడెందుకు ఉంచాడండి? జేబులో పెట్టుకోవచ్చుగా. బయటికి ఎందుకు కక్కలేదు? బయట ఉండే లోకాలు పోతాయని. లోపలికి ఎందుకు మింగలేదు? లోపల ఉండే లోకాలు పోతాయని. మన కోసం కంఠంలో విషం పెట్టుకున్నాడే. ఒక్క సంసారాన్ని మనం కంఠంలో పెట్టుకుని భరించలేమండి. అంత అలుపులమండి, శివభక్తులం కదా మనం అందరం కూడా. ఆ మాత్రం కంఠంలో పెట్టుకోలేమా? ప్రతిదానికి కోప్పడాలా, ప్రతిదానికి దెబ్బలాడాలా? అది శివుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఇది కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి. 14 లోకాలు నీ పొట్టలో ఉన్నాయ్యా, నువ్వు ఒక్కసారి కిందికి దూకితే ఈ బరువుకి ఆ లోకాలన్నీ ఏమవుతాయో. ఇక్కడ చూడండి, అజ్ఞానపు రేఖ. 14 లోకాలు ఆయన పొట్టలో ఉన్నాయన్నాడు కదా.
మరి కింద ఉన్న లోకం ఏమిటి 15దా అని దూకాడుగా. ఉరికిన ఓర్వక ఉరికాడు. ఎక్కడికి? నేల మీద. అంటే ఈ నేల ఎక్కడది? ఇది 14లోదేగా లెక్క ప్రకారం. మరి అయినప్పుడు లోపల 13 ఉన్నాయా? మరి మ్యాథమెటిక్స్ ప్రకారం తేలాలి కదా. ఈ దూకిన నేల ఒకటి, ఇది ఒక లోకం, భూలోకం, మనం అంతా ఉన్నాం, ఇది ఒకటి. ఇక మిగిలిన 13 ఉండాలి, లేదా 14 లోపలే ఉంటే మరి ఇది ఏమిటి? ఇక్కడ ఉంది అయమాత్మ బ్రహ్మ. భగవంతుడికి బయట ఏదో ఉందనుకోవడం, ఆయనకంటే భిన్నంగా ఉందనుకోవడం అజ్ఞానం, భ్రమ. ఈ భూమి కూడా ఆయనలోనే ఉంది. మనమంతా శ్రీ మహావిష్ణువు యొక్క గర్భంలో ఉన్నాం. వేరే బయట ఎక్కడా లేవు. మనం బయట ఉన్నాం అనుకుని అనవసరంగా భయపడుతున్నాం. నువ్వు బయట ఉన్నావు అనుకుంటే అలాగే కనిపిస్తుంది నీకు ప్రపంచం అంతా. నేను వేరు, నా ఇల్లు వేరు అనుకుంటున్నంతకాలం అలాగే ఉంటుంది. ఇదంతా దేవుడి యొక్క గర్భంలో భాగం అనుకోగలిగితే నువ్వు హాయిగా ఉంటావు. ఆ భావన మనస్సులోకి రావాలి. భీష్ముడు కూడా ఇంకా రాలా పూర్తిగా. విష్ణు సహస్రం చదివినప్పుడే వచ్చింది. రాలేదనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసు? చివరిలో చూడండి. మద్విషిక వృష్టి తెరలి సనుదెంచు దేవుండు దిక్కు నాకు. మద్విషిక వృష్టి, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక చక్రం పట్టుకుని నా మీద వస్తున్న పెద్ద మనుషున్నాడే, ఆయనకు నమస్కారం. ఇది భక్తే ఇంకేమన్నా? ఈ మాట ఏమిటంటే మద్విషిక వృష్టి. ఇంకా అంటే అహం పోలా. నా బాణాలు, నేను భీష్ముణ్ణి, పరశురాముణ్ణి గెలిచిన వాణ్ణి, మా గురువు గారు అంత గొప్ప, దెబ్బ గోళమి కొట్టేసరికి దిగొచ్చాడయ్యా దేవుడు. ఈ భావన ఇంకా మనస్సులోంచి పోలా. ఆ మద్విషిక వృష్టి, నేను వేశాను బాణం, నేను వేరు, ధనుస్సు వేరు, బాణం వేరు, కుష్ఠుడు వేరు, ఆయన గోళ్లు వేరు, నేను ఆయన బాధ పెట్టగలిగాను, నేను ఒక హీరోని కాబట్టి ఇక్కడికి దిగొచ్చాడు, ఎవడూ దింపలేని వాడిని నేను దింపగలిగా. ఈ భావన భీష్ముడిలో ఉంది కాబట్టి ఆయన వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. అబౌట్ 10 రాలా. అద్వైతం ఎప్పుడు ముక్తి అంటే సంపూర్ణమైన అద్వైత జ్ఞానం కలిగినప్పుడే ముక్తి. అందుకే ఆయనకు మోక్షం ఇవ్వాల. లేకపోతే 100 తిట్లు తిట్టిన శిశుపాలుని చక్రం పెట్టి వేసేసిన వాడు, మేనమామను కూడా చూడకుండా 9 ఏళ్ల వయసులో కంసుణ్ణి వేసేసిన వాడు, పూతనని అడ్డదిడ్డంగా పైకి లేపేసిన వాడు కోరుకున్న భీముణ్ణి లేపేద్దండి. భీష్ముణ్ణి కోరుకున్నాడు కదా, వేసేమని. ఆయన కింద ఎందుకు కూర్చున్నాడు? ప్రార్థన కాదు, చంపేసి, నేను తలుచుకుంటున్నా. ఆయన స్వచ్ఛంద మరణం కదా, నేను తలుచుకుంటాను, చంపేసి. నువ్వు తలుచుకుంటే పోతే పో, నే చంపను. ఎందుకంటే సంపూర్ణమైన జ్ఞానం ఇంకా రాలా. అహం ఉంది, ఇంకా కొంచెం ఉంది. నేను, నా బాణం, నా ధనుస్సు, నా దెబ్బ, మద్విషిక వృష్టి, ఇంకా అది ఉంది కదా. ఈ మత్తు పోయేంత వరకు నేను రాను ఆయన. పోని ఆ మత్తు ఎప్పుడు పోయింది? విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు, అక్కడ పోయింది ఇది. ఆ విష్ణు సహస్రం చెప్పే అవకాశం అందుకోసం అక్కడ ఇచ్చాడు. సంపూర్ణంగా భగవంతుని యొక్క దివ్య సహస్రనామాలు 1000 చెప్పినప్పుడే భగవంతుడు నేను ఒక్కటే. లేకపోతే భగవంతుడు నా ఎదురుగా కూర్చుని వినడం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి? భగవద్గీత ఏమో ఆయన చెబితే మా అర్జునుడు విన్నాడా, ఇదేమో నేను చెబితే ఆయన చేతులు కట్టుకుని తాత అని పెట్టున్నాడా చిన్నపిల్లలాగా. అంటే తేడా లేదనట్టే కదా. ఈ భేదభావం అక్కడ పోయింది. అందుకే భీష్ముడు అక్కడ ముక్తి పొందాడు. భీష్మ ఏకాదశి నాడు ఈ యుద్ధ రంగంలో ఈ 9వ రోజు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎంత గుర్తు చేసుకున్నా ఆయనకి వెంటనే ముక్తి ఇవ్వాల. సంపూర్ణమైన జ్ఞానం కలగాలి అంటే అద్వైతం ఒక్కటే. జ్ఞానాదేవతు కైవల్యం, ఉన్నదంతా సర్వం కల్విదం బ్రహ్మ, నా అన్యదస్తి సనాతనం. నువ్వు నేను, ఆడ మగ, పెద్ద చిన్న, శత్రువు మిత్రుడు, చలి వేడి అనేటువంటి భేదాలన్నీ ఏమీ లేవు. సర్వం ఒకటే భగవంతుడు. ఈ భావన మనస్సులో దృఢం చేసుకుంటే అయమాత్మ బ్రహ్మ. ఈ శరీరంలో ఉన్న జీవుడు, ఆ శరీరంలో ఉన్న జీవుడు, ఈ జడ పదార్థానికి అధిష్టానంగా ఉన్న జీవుడు, ఈ పందిర మొత్తానికి, ఈ ప్రాంతం మొత్తానికి, ఈ భూమండలం మొత్తానికి అధిష్టానంగా ఉన్న పరమాత్మ ఒకే ఒక స్వరూపం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఉన్నది, నద్వితీయం, రెండవది లేదు అనేటువంటి ద్వైత భావనని ఖండించడమే వేదం యొక్క సిద్ధాంతం. వేదం, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, సంహితలు మొత్తం అన్ని అద్వైతాన్నే ప్రతిపాదన చేస్తాయి. ఆ అద్వైత పరిజ్ఞానం సంపూర్ణంగా కలిగే వరకు జీవుడికి ముక్తి రాదు. అంతవరకు వైకుంఠంలో ఉండొచ్చు, కైలాసంలో ఉండొచ్చు, బ్రహ్మలోకంలో ఉండొచ్చు, మరో జన్మ ఎత్తొచ్చు, ఏదైనా జరగచ్చు. సంపూర్ణమైన సాయుజ్య ముక్తి. సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం. 4వది అతీతమైనది సాయుజ్యం. సాలోక్యం అంటే ఆయన లోకానికి ఎడతాం, వైకుంఠంలోనో కైలాసంలోనో. అది సంపూర్ణ ముక్తి కాదు. మీరు పురాణాలు గమనించండి, వైకుంఠంలో ఉండి మళ్ళీ అజ్ఞానంలో పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కైలాసం పురాణాలు గమనించండి, కైలాసంలో పువ్వులు కోస్తుంది ఒక ఆవిడ. అక్కడ ఒక ప్రమదుల్లో ఒకడు ఆవిడను చూసి మోజుపడ్డాట. ఈ మాత్రం పువ్వులు కోసిన ఆవిడను చూసి మోజుపడ్డానికి కైలాసం ఎందుకండి? కాళేశ్వరరావు మార్కెట్ సరిపోదా? అక్కడ ఎవరు పువ్వులు కొనరా, మోజుపడేంత అందమైన వాళ్ళు. నీకు ఈ మోజులు కానప్పుడు కైలాసం దేనికి పని లేక అని శివుడు ఏం చేశాడో తెలిసి శాపం అంటారు. శాపమేం లేదు, శాపం అని ఊరికే అంటే వాళ్ళిద్దరిని పిలిచాడు. పిలిచి మీరిద్దరూ భూమి మీద పుట్టండి. ఆయనే సుందరప్పడియారిని
తమిళంలో ఒక గొప్ప శివభక్తుడు సుందరప్పొడి నాయనార్లు అంటారు శివభక్తుల్ని. వాళ్ళే ఆళ్వార్లు విష్ణు భక్తులు, నాయనార్లు శివభక్తులు. సుందరప్పొడి నాయనారని ఆయన భక్తులు. ఆయన శైవలోకంలో ఉన్నాడు ఇదివరకే. కానీ అక్కడ మళ్ళీ పువ్వులు కోసే అమ్మాయిని చూసి జడించుకునే ప్రయత్నం చేశాడు. శివుడు వచ్చి అన్నాడు, ఈ వ్యవహారాలకి ఇక్కడ అవసరం లేదు, నువ్వు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళు నాయన, మీకు ఈ కోరికలు చావలేదు ఇంకా, అందుకని మీరిద్దరూ పుట్టండి అని. ఆయన పూజారిగా పుట్టాడు, ఈవిడ గుళ్ళో నర్తకిగా పుట్టింది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయమని శివుడు చెప్పాడు స్వయంగా ఆ ధర్మకర్తగా. ఎందుకో తెలుసా? అదేదో అయితే కొంతకాలం అనుభవిస్తే ఇది మామూలు వ్యవహారమే అని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏ పువ్వులు కోసేదానికేసి చూడండి. ఇంకా సంపూర్ణ జ్ఞానం అంటే అది. అంచేత కైలాసానికి వెళ్ళడం, వైకుంఠానికి వెళ్ళడం ముక్తి కాదు. ఎప్పుడు ఆ అజ్ఞానంలో పడకండి. సారూప్యమైన ముక్తి కాదు. సాలోక్యం ఆయన లోకానికి వెళ్ళడం. సామీప్యం అంటే ఆయన దగ్గరగా కూర్చోవడం. నిజమే, కైలాసానికి వెళ్ళాం లేదా వైకుంఠానికి వెళ్ళాం, విష్ణుమూర్తికి దగ్గరగా కూర్చున్నాం. ఇంకోటి ఎవడో మనకంటే కొంచెం ముందు కూర్చుంటే మనకి ఏమనిపిస్తుంది? నువ్వేంటి ఇక్కడ, నేను ఉండగా ఈ ద్వేషం మళ్ళీ రాలదా? ఈ ముందు వెనక కూర్చోవడం అనేది ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ నీకు ముక్తి లేనట్టే లెక్క. సభలో ఎలాగైతే పెద్ద మనిషి దగ్గరగా ఉండాలని మనం అనుకుంటామో వైకుంఠంలోనూ అంతే. అలాగే సారూప్యం అంటే ఏమిటో తెలుసా? ఆయన రూపాన్నే పొందడం. అందుకే ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, 12 మంది విష్ణు స్వరూపాలు, ఏకాదశి శివస్వరూపాలు ఎందుకుంటాయంటే రుద్ర రూపాన్ని పొందాడు ఆయన. బానే ఉంది, కానీ సంపూర్ణంగా రుద్రుల్లో లీనమైపోలా. రుద్ర రూపాన్ని పొందాక మళ్ళీ ఏమవుతుంది? శివుడికి పక్కన కూర్చుంటాడు. మళ్ళీ శివుడికి జరిగే అర్చనంతా ఈయనకి జరగాలి. జరగకపోతే ఆయనకు చేశారు నాకు చేయలేదేమిటి అనే భావన వెంటనే వస్తే ఇక నీకు ముక్తి ఉంది. ఇంకా అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా. అంచేత సాలోక్యం, సామీప్యం, సారూప్యం ఇవన్నీ ముక్తిలో స్థాయిలు తప్పితే ముక్తి కాదు. సాయుధ్యం ఒక్కటే సరైనటువంటి ముక్తి. అది కేవలం అద్వైతం ద్వారా మాత్రమే వస్తుంది. అది ఇంకా భీష్మ పితామహుడికి ఆ స్థాయికి రాలేదు కాబట్టి ఇంకా కాస్త పొడిగించాడు కథని. విష్ణు సహస్రం చెప్పే స్థాయికి సంపూర్ణంగా వచ్చింది. అందుకే అంతకుముందు ప్రభాసుడుగా పుట్టి కామధేనువుని కొమ్ములు పట్టుకుని లాగి హింసించినటువంటి ప్రవృత్తి కలిగిన ప్రభాసుడు భీష్ముడు జన్మ ఎత్తాక మళ్ళీ తర్వాత జన్మ ప్రశ్న లేదు. సంపూర్ణంగా శ్రీమన్నారాయణమూర్తిలో లీనమైపోయాడు ఆయన. అటువంటి ముక్తిని మనం కోరుకోవాలి. ఆ రకంగా ఋగ్వేదంలో ఉండే ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో ఉండేటువంటి అహం బ్రహ్మాస్మి, సామవేదంలో ఉండేటువంటి తత్వమసి, అధర్వణ వేదంలో ఉండేటువంటి అయమాత్మ బ్రహ్మ, ఈ 4 మహావాక్యములు అంటారు దీన్ని పెద్దలు, విద్వాంసులైన వారు. ఈ మహావాక్యాల యొక్క సారంగా 4 కథల ద్వారా భాగవతాన్ని, వేదతత్వాన్ని అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాను. రేపు ఇంకా అపూర్వమైన విషయం, ఈ భగవత్ సంబంధమైన స్తోత్రాలలో ఉండే భాగవతంలోని స్తుతులు, రహస్యాలు, వాటిలో ఉండే వేదార్థ సంబంధమైన రహస్యాలు, విజ్ఞాన సంబంధమైన రహస్యాలు, అలాగే ఆ స్తుతులలో అత్యాధునిక సమాజానికి సంబంధించిన జీవిత రహస్యాలు కూడా ఎన్ని ఉన్నాయో రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఇది భగవంతుడిని వెతకాల్సిన విధానం. ఈ కళ్ళజోడు పోతే 500 రూపాయలకి వచ్చింది టెండరు. సాయంత్రానికి 500 రూపాయలు, ఇంకోటి పాత కళ్ళజోడు పనికిరాదు, ఇంకా కొత్త మోడల్ వస్తాయి, ఇంకా 200 ఎక్కువ, అది కొనమంటుంది. అసలు ఇప్పుడు వెతకడంలో కూడా అశ్రద్ధ. ఎందుకంటే పోతే మంచిది, కొత్తది కొనుక్కోవచ్చు, అది ఉంటుంది పిల్లలకి. తల్లిదండ్రులకు అలా ఉండదు, అమ్మో పోతే చంపేస్తాడు బాబోయ్ ఇంకోటి కొనమంటాడు, దాన్ని ఇంకా ఎక్కువ ఖరీదు. అందుకని ఎలాగోలా వెతుకుదాం అన్న తాపత్రయం తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ పిల్లలకి ఎందుకు ఉంటుందండి? వాడు పోతే బాగుండు కొత్త పుస్తకం అనుకుంటాడు, కొత్త వస్తువు అనుకుంటాడు. అలాగా ఆవిడ 500 రూపాయలు బడ్జెట్ అనుకుని వెతకబట్టి 5 నిమిషాల్లో దొరికింది. కళ్ళజోడు అనుకుంటే దొరకదు. అంచేత భగవంతుడు మనకు ఒక నిత్యావసర వస్తువు, మన ప్రాణం కంటే ముఖ్యమైన వ్యక్తి, ఈవేళ నాకు ఆయన దొరికి తీరాలి అనుకుని వెతికితే 5 నిమిషాల్లో దొరుకుతాడు ఆయన. ఆంజనేయ స్వామికి జ్ఞానంలో దొరికిన వాడు మనకు దొరకడండి, అజ్ఞానంగానే. మనం ఆ దృష్టితో వెతకం. పోన్లే అక్కడ కూర్చుని విందాం, మంచిది కదా ఇంట్లో కూర్చోవడం కంటే ఇలా ఆలోచించినంతకాలం జన్మంతా కూర్చోవడమే. కూర్చుని ఏం చేసావు? నాకు ఆయాసం వచ్చింది, నీకు నీరసం వచ్చింది. 3 గంటలు చెప్పాను, నాకు నీరసం వచ్చింది, నీకు ఆయాసం. పోనీ ఏదైతే ఎవరికో ఏదో వచ్చింది. నాకు కనీసం 4 రూపాయలైనా వచ్చేవారు దేవాలి, నీకు అది రాలా. మీకంటే నేనే అదృష్టవంతుడు. జ్ఞానం వచ్చినా రాకపోయినా చివరిలో ఏదో నాకు ఇచ్చి పంపిస్తారు. కవరేజ్ అంటారు, వీడియో కవరేజ్ కాదు, ఆ కవర్ వేరే, అది ఉంటుంది, ఆ కవరేజ్ ఉంటుంది. నాకు ఆ ప్రయోజనమే నాకు కలిగింది. మీకేం కలిగింది? నేను అవధానం చేస్తుంటే ఎక్కడో అడిగారు అప్రస్తుతంలో, రామాయణ భారతాలు ఇన్ని గ్రంథాలన్నీ ఎందుకండి అన్నారు. మేము ఏం చెప్పుకుని బతకాలనైనా మా కోసమే రాశారు అవన్నీ. మరి రాయకపోతే ఏం చెబుతామండి? అందుకని వ్యాసుడు, వాల్మీకి మేము పండితులం బతకడం కోసం రాశారు, నేను నీ కోసం కాదు. ఏవో చెప్పుకుందుకు 4 ముక్కలు లేకపోతే మాకు 4 రూపాయలు ఎలాగ, మా కుటుంబాలు బతకడం ఎలాగ? అందుకని మా కోసం వీటిని చదువుకోవడం వల్ల మాకు డబ్బులైనా వచ్చాయి, గౌరవాలైనా వచ్చాయి. మీకేం వచ్చే ఆలోచన చేయండి. అంత తీవ్రంగా తీసుకోవాలి తప్ప కాలక్షేపం కోసం రావద్దండి. భక్తి అనేది, జ్ఞానం అనేది కాలక్షేపం కాదు. జ్ఞానాదేవతు కైవల్యం, తీవ్రత తీవ్రత తీవ్రత.
అంత తీవ్రమైన తత్వం తెలియాలి అంటే బ్రహ్మసూత్రాలు చదవాలి. అవి చదవడం పూర్తిగా కేవలం ఫార్ములాస్ ఉంటాయి, ఆ వ్యాఖ్యానాలు ఉంటాయి, వాదాలు, ప్రతివాదాలు, సిద్ధాంతం, పూర్వపక్షం, పరపక్షం చాలా ఉంటాయి. అవన్నీ అర్థం కావడం కష్టం. నాకే బుర్రపాడైంది, మీరు పాడు చేసుకోకుండా అనవసరంగా. కానీ వాటిని భాగవతానికి అన్వయించి చెప్పడంలో మన ఉద్దేశం ఏమిటంటే, ఇది కేవలం ఏదో భక్తితో మామూలుగా రాసిన గ్రంథం కాదు. ప్రసిద్ధమైనటువంటి వైదిక సిద్ధాంతాలన్నీ భక్తి రూపంలో సమన్వయం చేసి వ్యాసుడు మనకు అందించాడు. పోతన గారు అంతకంటే అందమైనటువంటి భక్తి భాషలో మనకు అందించాడు. అది మీకు అందించేటువంటి ప్రయత్నం నేను చేశాను. ఈ ప్రయత్నంలో ఏమాత్రం నేను సఫలీకృతుడై మీకు రవ్వంత జ్ఞానోదయాన్ని కలిగించి మీ జీవితాలని ఆనందమయగా మార్చడంలో నిమిత్త మాత్రపు పాత్ర నేను వ్యవహరించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.